హలో! వెల్కమ్ బ్యాక్ టు టీజీ తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి సర్వీస్‌లో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ అని చెప్పేసి మనకి ఈనాడు పేపర్‌లో ఆర్టికల్ రావడం జరిగింది. ఇది ప్రత్యేక టెట్ అంటే ఎవరైతే ఇన్ సర్వీస్‌లో ఉన్నటువంటి టీచర్స్ 2011 కంటే ముందుగా మనకి టెట్ లేకుండా ఉపాధ్యాయ అర్హత పరీక్షలో విజయం సాధించి మీరు టీచర్‌గా జాబ్ చేస్తున్నారో వారందరూ కూడా మీ టెట్ అనేది క్వాలిఫై అవ్వాలని మనకి సుప్రీంకోర్టు తీర్పయితే ఇచ్చింది. టెట్‌ని రద్దు చేయమని మనకి సుప్రీంకోర్టులో కేసేశారు. దానికి గాను సుప్రీంకోర్టు తీర్పు ఏంటంటే, టెట్ అనేది రద్దు చేయడం అయితే కుదరదు. మనకి 2028 ఆగస్ట్ 31 లోపు మీరు టెట్ అనేది కంపల్సరీగా క్వాలిఫై అవ్వాలి అని చెప్పేసి తీర్పు రావడం అయితే జరిగింది. మనకి ఇంతకుముందే 2 ఇయర్స్ లోపు టెట్ క్వాలిఫై అవ్వాలి అనేది ఇచ్చారు కదా! దాన్ని 1 ఇయర్ ఎక్స్‌టెండ్ అయితే చేశారు. ఇప్పుడు 2028 లోపు మీరు టెట్ అయితే క్వాలిఫై అవ్వాలి. చాలామంది మనకి ఉద్యోగ సంఘాలని, ఉపాధ్యాయ సంఘాలని, ఉపాధ్యాయులు వెళ్లి అడగడం వలన వాళ్ళు మన గవర్నమెంట్ దృష్టికైతే ఈ విషయాన్నయితే తీసుకొని వెళ్లారు. ఆల్రెడీ మేము డీఎస్సీ రాసి క్వాలిఫై అయ్యాము. మళ్ళీ టెట్ ఎందుకు నిర్వహిస్తున్నారు మాకు? టెట్‌ని రద్దు చేయమని అయితే అడిగారు. దానికి గాను మనకి సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ అది రద్దు చేసే లోపు మనకి స్పెషల్‌గా టీచర్స్‌కి టెట్ అనేది నిర్వహించాలని ఏపీ గవర్నమెంట్ నిర్ణయించింది. అది అది వచ్చేలోపు మనకి ఏపీ గవర్నమెంట్ స్పెషల్ టెస్ట్ అనేది నిర్వహించాలని ఆలోచన చేసింది. ఈ స్పెషల్ టెస్ట్‌కి ఉత్తర్వులు గూడా జారీ చేసింది. ఇప్పుడు మీరు రాసేవాళ్ళు ఎవరైనా ఆల్రెడీ అప్లై చేసుంటారు కదా! ఈ అప్లై చేసిన వాళ్ళు అప్లై చెయ్యండి. చేసినా ఇప్పుడు వచ్చే టెట్ అనేది రాయొచ్చు. దానిలో ఒకవేళ మీరు క్వాలిఫై కాకపోతే మళ్ళీ స్పెషల్ టెట్ అనేది మనకి డిసెంబర్ మంత్‌లో ఆర్ జనవరి మంత్‌లో రావచ్చు. ఆ స్పెషల్ టెట్ కూడా రాసుకోవచ్చు. మొత్తం ఉపాధ్యాయులు ఏపీలో 80,000 మెంబర్స్ వరకు ఉపాధ్యాయులున్నారు. టెట్‌కి అప్లై చేసిన వాళ్ళు. అప్లై చేయాల్సిన వాళ్ళు, చేసిన వాళ్ళంతా కలిపి 80,000 వరకు టెట్ రాయాల్సి ఉంది అనేది మనకి వార్తలైతే వచ్చాయి. ఆ టెట్ అనేది 80,000 మెంబర్స్ క్వాలిఫై అవ్వాలి అనంటే చాలామంది మ్యాథ్స్‌లో ప్లస్ సోషలు ఇలాంటి తెలుగు సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా! వీళ్ళందరికీ మ్యాథ్స్‌లో ఓసీ వాళ్ళకి 90 మార్క్స్ రావాలి అన్నా, సైన్స్‌లో 90 మార్క్స్ రావాలన్నా సైన్స్ వాళ్ళకి మ్యాథ్స్ ఉంటుంది. మ్యాథ్స్ వాళ్ళకి సైన్స్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు క్వాలిఫై అయ్యలేక చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు. మీ అందరి కోసము స్పెషల్ టెట్ అంటే మనకి పేపర్ ఈజీగా రావచ్చు. లేకపోతే మార్క్స్ అనేది కూడా తక్కువ అనేది క్వాలిఫికేషన్ మార్క్స్ కూడా తక్కువ చేసే ఛాన్సెస్ అయితే ఉంది. ఇక ఏ డిసిషన్ అనేది ఇంకా రాలేదు. డెసిషన్ తీసుకొని మనకి అఫీషియల్‌గా జీవో వస్తే మీకు అప్డేట్ అనేది ఖచ్చితంగా ఇస్తాను. మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్‌ని ఫాలో అవ్వండి. ఏపీ టెట్‌కి సంబంధించిన, తెలంగాణ టెట్‌కి సంబంధించినవి సిలబస్సు ఛానల్‌లో ఉంది. ప్రీవియస్ పేపర్స్ కూడా ఛానల్‌లో ఉన్నాయండి. మీరందరూ ప్రాక్టీస్ చేయండి. మాక్సిమం మనకి 50% బిట్స్ ప్రీవియస్‌గా జరిగిన పేపర్స్ నుంచే వస్తాయి. ఒకసారైతే చెక్ చేయండి. జాబ్ అప్డేట్స్ కోసము టెట్, డీఎస్సీ, సెట్, నెట్ అప్డేట్స్ కోసము మా ఛానల్‌ని ఫాలో అవ్వండి. మీకు ఎవ్రీ అప్డేట్ అనేది అందించడం అయితే జరుగుతుంది. ఇక మీకు దేంట్లో ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. ఇది ఒక ఉపాధ్యాయులకు సువర్ణ అవకాశం అని అయితే చెప్పొచ్చు. ఇన్ సర్వీస్‌లో ఉన్న వాళ్ళకి ఎవరైతే 5 ఇయర్స్ కంటే ఎక్కువ సర్వీస్ ఉన్న వాళ్ళందరూ కూడా టెట్ రాయాలి. మీరు టెట్ అనేది మామూలుగా ఎస్‌జిటి వాళ్ళు పేపర్ 1 రాయాలి. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు పేపర్ 2 రాయాలి. అదే ఎస్‌జిటిలో ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా మీరు విధులు నిర్వహిస్తూ ఉంటే, మీరు ఎస్‌జిటి పేపర్ 1 రాయాలి. అదే స్కూల్ అసిస్టెంట్‌లో మీరు హెచ్ఎంగా విధులు నిర్వహిస్తుంటే పేపర్ 2 అనేది క్వాలిఫై ఉండాలి. ఎవరైతే మీ కన్సర్న్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్‌కి టెట్ రాయండి. మీరు సోషల్ సబ్జెక్ట్ చెప్తున్నారనుకోండి, సోషల్ టెట్ రాయండి. అదే తెలుగు, ఇంగ్లీష్ ఏ సబ్జెక్ట్ రాస్తున్నారో దానికి స్పెషల్‌గా తెలుగు సబ్జెక్ట్ అనేది రాయండి. ఇక్కడ పేపర్ 1కి అనేది కామన్ అందరికీ ఒకటే ఉంటుంది. ఇదండి టెట్ ఇన్ సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ మీద ఉన్నటువంటి
ప్రత్యేక టెట్ నిర్వహించడానికైతే ముందుకొచ్చింది. ఇంకా తెలంగాణలో ప్రత్యేక టెట్ నిర్వహించేది ఇంకా మనకి రాలేదు అప్డేట్. తెలంగాణలో మీకు ఒకవేళ అప్డేట్ వస్తే మీకు అందిస్తాను. ఇప్పుడైతే ఏపీలో అనేది రావడం అయితే జరిగింది. అది నిర్వహించిన తర్వాత దాని రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ కూడా మీకు అందించడం అయితే జరుగుతుంది. మీరు ఛానల్‌ని ఫాలో అవ్వండి. మీకు ఎవ్రీ అప్డేట్ అనేది అందిస్తాము. థ్యాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఇయ్యండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్‌ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.